సమభావానికి బౌద్ధం. ఆ కాలంలో ఎన్నో గణతంత్రాలు బౌద్ధాన్ని స్వీకరించాయి. మగధ మహారాజు బిందుసారుడు, కోసల ప్రసేనజిత్తు, కౌశాంబి, ఉదయునుడు బౌద్ధ భిక్షువులయ్యారు. కుల వర్ణ వర్గ విచక్షణ లేకుండా బుద్ధుడు అందరినీ తన సంఘంలో చేర్చుకున్నాడు. సమభావానికి, సమానత్వానికి బౌద్ధం ఒక సంకేతం అన్నాడు. మూఢత్వాన్ని వదిలించుకుంటూ వాస్తవాల్ని గ్రహిస్తూ బతకమని చెప్పిన బుద్ధుడు ఎంతటి మహామానవవాది కాకపోతే 1000 ఏళ్ల క్రితమే ఇంతటి అత్యాధునిక ఆలోచన సరళిని ప్రచారం చేస్తాడు? ఒక్కసారి ఆలోచించాలి. జంబూద్వీపంలో అంటే భారతదేశంలో బౌద్ధ సమతా ధమ్మ తత్వవేత్తల్లో తొలితరంలో నాగార్జున, ఆర్యదేవ, అశ్వఘోషుడు, మధ్యతరంలో వసుబంధు, సంఘమిత్ర, అసంగ భావ వివేకులు, చివరి తరంలో ధమ్మపాల, ధర్మకీర్తి, శీలభద్ర, గుణమతి, స్థిరమతి, గుణప్రభ, జనప్రభ, ప్రజ్ఞాగుప్త మొదలైన వారు బౌద్ధ ధమ్మాన్ని, నిర్వాణాన్ని బోధించారు. 4 వర్ణాల పుట్టుక సిద్ధాంతాన్ని బ్రాహ్మణులు అధికులు శూద్రులు తక్కువ అనే భావాన్ని అశ్వఘోషుడు తన రచన వజ్రసూచిలో నిర్ద్వందంగా ఖండించాడు. బౌద్ధంలో క్రతువులు, ఆరాధనలు, పూజలు ఉండవు. దుఃఖ నిర్మూలన అంటే, నిర్వాణం పొందాలంటే ప్రతి ఒక్కరూ బౌద్ధ ధమ్మాన్ని పాటించాలి. కేవలం తమ వ్యక్తిగత ప్రయత్నం ద్వారానే విజయం సాధించాలి తప్పిస్తే అతని ప్రయత్నానికి ఏ అభౌతిక శక్తి సహాయపడదు. ఇందులో బుద్ధుడు కేవలం మార్గదాత మాత్రమే అని చెప్పింది మజ్జిమ నికాయ. భారతదేశంలో పుట్టిన వారిలో అత్యంత మహామహుడు బుద్ధుడు ఒక్కడే, ఆయనను మించిన వారు మరొకరు లేరు అని చెప్పారు ఆర్థర్ లివ్లిన్ బాషం. ఈయన 1914-1986 ప్రాంతంలో నివసించిన వారు ఆర్థర్ లివ్లిన్ బాషం. భారతీయ ప్రాచీన చరిత్ర సంస్కృతుల గూర్చి పరిశోధనలు చేసిన చరిత్రకారుడు, ఇండాలజిస్టు ఈయన. బుద్ధుడు పీడిత ప్రజల విముక్తి ప్రదాత, గొప్ప రాజకీయ చింతనాపరుడు అని అన్నారు సిఎఫ్ కోపెన్. ఈయన మార్క్స్, ఎంగిల్స్లకు మంచి మిత్రుడు. బుద్ధుని ప్రస్తావన రాగానే అప్రయత్నంగా చేతులు ముకుళితమవుతాయి అని అన్నారు స్వామి వివేకానంద. 2,500 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ ప్రజలు ఒక వ్యక్తిని నిండు మనసుతో ఎందుకు స్మరించుకుంటున్నారో ఆలోచించాలి. తరతరాలుగా ఆయన వ్యక్తిత్వం జనాన్ని ఎందుకు ప్రభావితం చేస్తూ ఉందో ఆలోచించాలి. మతమనే పదానికి ఈనాడు ఉన్న సంకుచితమైన అర్థాన్ని దాటి ఇంకా ముందుకు ఆలోచిస్తే శాక్యముని గౌతముడు ప్రపంచంలోని మత ప్రవక్తలందరికీ శిఖరప్రాయుడే. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, ప్రచార పద్ధతి, జీవితం అన్నీ లోకోత్తరమైనవి. ఆయన వ్యక్తిత్వంలో ఒకవైపు రాజలక్షణాలు, మరోవైపు మౌనుల జ్ఞాన సంపద, లక్ష్య సాధనకు సర్వం త్యాగం చేయటం, ఒక వీరుని దృఢ దీక్ష అన్నీ ఆయనలో మేళవించాయి. సునిశితమైన మేధస్సు, ప్రశాంత వీక్షణం, ప్రసంగ నైపుణ్యం, తన సిద్ధాంతాల పట్ల దృఢ విశ్వాసం అన్నీ ఆయన మహనీయతను పెంచుతూ వచ్చాయి. వాటికి తోడు ఆయన మాటల్లో, ప్రవర్తనలో సాత్వికత, మర్యాద, ఔదార్యం, కరుణ బుద్ధుడి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి. క్రీస్తుకు 500 సంవత్సరాలకు ముందు మహమ్మద్కు
1100 సంవత్సరాలకు ముందే ఆయన మిషనరీలను పంపాడు. ధమ్మం, ప్రేమ, ఉపవసధ అంటే కన్ఫెషన్, ఇలా ఒక్కో మతం ఒక్కో అంశాన్ని బౌద్ధం నుంచే స్వీకరించాయి. ప్రపంచంలో ఈరోజు బౌద్ధంతో ప్రభావితం కాని మతమంటూ ఏదీ లేదు అని అంటే అది అతిశయోక్తి కాదు. బుద్ధుని ప్రచార పద్ధతి కూడా చాలా విశిష్టంగా ఉండేది. సారిపుత్రుడు, మహామొగ్గల్లనుడు వంటి ధర్మసేనానుల సాయంతో బుద్ధుడు తన ధర్మాన్ని విస్తరింపజేశాడు. ఏది చెప్పినా ముందు తను ఆచరించి చూపేవాడు. అందువల్ల ఆయన ఒక సంపూర్ణ నాయకుడయ్యాడు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేవాడు కాదు. సంవత్సరంలో 9 నెలలు గ్రామానికి వెళ్ళి ధర్మబోధ చేసేవాడు. బాధాతప్తులను, వ్యాధిగ్రస్తులను ఎప్పుడూ పరామర్శించేవాడు. కరువులు, కాటకాలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యటించేవాడు. వైదిక ధర్మ ప్రబోధకులు చేసే బోధనలకు పూర్తి విరుద్ధమైన పద్ధతిలో ఓపికగా, వివరంగా బుద్ధుడు ధర్మబోధ చేసేవాడు. కొద్దిమంది శిష్యులకు రహస్యంగా పాఠం చెప్పటం, అది మార్మిక పరిభాషలో మాట్లాడటం వైదిక బ్రాహ్మణుల పద్ధతి. అందుకు విరుద్ధంగా బుద్ధుడు నేరుగా జన సమూహాలను ఉద్దేశించి ప్రసంగించేవాడు. అందరికీ బోధపడే విధంగా ప్రజల భాషలోనే మాట్లాడేవాడు. తన మాటలు వెంటనే అర్థం చేసుకోలేని వారి కోసం, జ్ఞాపక శక్తి తగినంత లేని వారి కోసం మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. శ్రోతల స్థాయికి దిగి వచ్చి మాట్లాడేవాడు. నైతిక జీవితం వల్ల కలిగే సంతోషం, సంతృప్తి, ఆరోగ్యం గురించి చెప్పేవాడు. దంబాచారాల వల్ల, అనైతిక జీవన విధానం వల్ల కలిగే నష్టం గురించి మాట్లాడేవాడు. శ్రోతల మనస్సులో భావోద్రేకాలు నశించి ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత బౌద్ధంలోని తాత్వికత గురించి బోధించేవాడు. అది కూడా సామెతలు, చారిత్రక సంఘటనలు, కథల ద్వారా విషయాన్ని మనోరంజకంగా మార్చి చెప్పేవాడు. ఆ విధంగా కాలినడకన ప్రయాణిస్తూ అవిశ్రాంతంగా తథాగతుడు తన ధమ్మబోధ 45 సంవత్సరాల పాటు విజయవంతంగా కొనసాగించాడు. ఆయన యశస్సును, తేజస్సును చూసి ఓర్వలేక హత్యా ప్రయత్నాలు చేసిన వారు మట్టి కొట్టుకుపోయారు. అసహన పరుల పట్ల ఆయన క్షమాగుణంతో వ్యవహరించేవాడు. హృదయ సంబంధమైన గాఢత, ఆత్మస్థైర్యం, నిబ్బరం కలిగి ఉండటం వల్ల ఆయన పరిపూర్ణమైన స్థాయిలో విజయం సాధించాడు. దేవుడు లేడని, ఆత్మ పునర్జన్మలు లేవని, మనుషులంతా సమానులని, తోటివారికి సాయపడటమే మానవత్వమని, స్వార్థాన్ని జయించాలని అప్పుడు బుద్ధుడు చెప్పిన విషయాలే నేటి మానవవాదులు చెబుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, పాటిస్తున్నారు. అంటే ఏమిటి? బుద్ధుడు ఆధునికుల్లో అత్యాధునికుడు కదా. అత్యాధునికుడు కదా.